టూరిస్టులకు రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు చూపించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో పర్యటించడానికి, ఇక్కడి సాంస్కృతిక సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఏ రౌండ్ ది వరల్డ్ ఇన్ మ్యాగ్నెట్ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు జూపల్లి. హైదరాబాద్ హైటెక్స్ లో ట్రావెనియా ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంటోనీ విబిందాస్ విదేశీ దుగ్గర్ రచించిన అరౌండ్ ది వరల్డ్ ఇన్ మ్యాగ్నెట్స్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు అతిథులు. ఈ సందర్భంగా వివిధ క్రీడలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. వాళ్ళకు వివిధ రకాల పరీక్షలు పెట్టి ఇందులో భాగంగానే మన యాంటనీ విపిన్దాస్ అండ్ విదుషి దుగ్గల్ అరౌండ్ ది వరల్డ్ ఇన్ మ్యాగ్నెట్స్ అని చెప్పని తెలంగాణకు సంబంధించి ప్రపంచానికి సంబంధించినటువంటి చాలా ఇందులో పొందుపరిచిండ్రు. అంటే ఎవరెవరైతే ఇక్కడ వెళ్ళి చూడలేనటువంటి వాళ్ళు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అంటే తెలంగాణలో ఎంత హెరిటేజ్ అంటే రిచ్ కల్చర్ ఉంది, ఎన్ని రకాల ఫోర్ట్స్ ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి కింద. సో ఆల్ ఇన్ వన్ అనే పద్ధతిలో బుక్లెట్ తీసుకోవడం జరిగింది. ఇది టూరిజం ప్రమోషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇతర దేశాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. సో ఈ టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ యొక్క స్టేజ్ నుంచి వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు అంటే రాష్ట్రంలో ఏ శాఖకు సంబంధించి, ఏ అంశానికి సంబంధించి, ఏ విషయానికి సంబంధించి ఎవరు వచ్చినా వాళ్లను తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం ప్రాంతాలకు తరలించే పద్ధతిలో కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మా డిపార్ట్మెంట్ ద్వారా. సో ఇక్కడ ఏమంటే వచ్చినట్టు వందలాది మంది వస్తూ ఉంటారు, కొన్ని ప్రోగ్రామ్కి 1000 మంది వస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు కళాశాంతి ఉంటే 1,00,000 మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా మేమేమో టూరిజం ప్రమోషన్ మార్కెటింగ్ కోసం ఇతర దేశాలు పోతా ఉన్నాం. ఒకవైపు ఇతర దేశాల టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ మార్కెట్ చేస్తూ మన రాష్ట్రానికి వస్తున్నటువంటి విదేశాలను కూడా టూరిజం ప్రాంతం చూపించాలి కదా. సో దానిపైన ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించే కార్యక్రమం చేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పుట్టిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోకుండా వాళ్ళను వివిధ ప్రాంతాలు తీసుకొచ్చి మన గ్రామీణ ప్రాంతాలలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి గొప్ప ఉన్నటువంటి యొక్క కట్టడాలు, నిర్మాణాలు, హెరిటేజ్ బిల్డింగ్స్, ఫారెస్ట్ వీటన్నింటినీ చూపించే ప్రయత్నం